అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు మనం చర్చించబోయే అంశం ట్రంప్ ఎకనామిక్ పాలసీస్ గురించి. మనందరికీ తెలుసు, ట్రంప్ ప్రపంచ దేశాలన్నిటికీ ఒక షాక్ ఇచ్చాడు. అన్ని దేశాల మీద ఇంపోర్ట్ టారిఫ్ని పెంచుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం మీద ఇప్పటికే 26% ట్యాక్స్ని హైక్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సో దీంతో ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఉలికిపడినట్టు పరిస్థితి ఏర్పడింది. అయితే అసలు ఈ ట్రంప్ ఎకనామిక్ పాలసీస్ కంటే ముందు అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్, అదేవిధంగా ఎలక్షన్ పాలసీస్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలా చేశారు, ఏ స్లోగన్తో అధికారంలోకి వచ్చారు, ఆయన చెందిన రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక షార్ట్ నోట్లో తెలుసుకొని ఆ తర్వాత అసలు ఈ టారిఫ్లు అంటే ఏంటి, టారిఫ్ అంటే ట్యాక్స్, ఈ ట్యాక్స్లు అంటే ఏంటి, ఈ ట్యాక్స్లు హెవీగా ఎందుకు ఇంపోజ్ చేస్తారు, ఇవన్నీ కూడా చాలా షార్ట్ నోట్లో మనం తెలుసుకుందాం. ముందుగా డొనాల్డ్ ట్రంప్ అంటే మనందరికీ తెలుసు, ఆయన రిపబ్లికన్ పార్టీ నేత. ఆయన నినాదం ఏంటంటే అమెరికా ఫస్ట్. ఈ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఆయన మొత్తం అమెరికాలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆకర్షించారు. అంటే ఆయన అమెరికా ఫస్ట్ అనే నినాదం యొక్క వెనక ఉద్దేశం ఏంటి అంటే, అమెరికా ప్రజలు ముందుండాలి, అమెరికా వ్యాపారస్తులు ముందుండాలి, అదేవిధంగా ఇతర దేశాలకు చెందినటువంటి వలస వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమ్మిగ్రెంట్స్ మీద కఠినంగా ఉంచాలి, అదేవిధంగా ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు చేస్తున్న వ్యాపారాల మీద హెవీ ట్యాక్స్లు కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఆ స్లోగన్ కూడా ఇచ్చారు. మరొకసారి అమెరికాని చాలా గ్రేట్గా చేసుకుందామని కూడా. అంటే ఈయన రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందినవాడు. ఆయన పార్టీ పాలసీస్ కూడా ఎలా ఉంటాయి అంటే కన్సర్వేటివ్ మోడ్లో ఉంటాయి. అంటే ఆ పార్టీ ముందుగా అమెరికన్స్కే ప్రయారిటీ ఇస్తారు, అమెరికన్ వ్యాపారస్తులకి ప్రయారిటీస్ ఇస్తారు. ఇతర దేశాలకు సంబంధించిన వారి వ్యాపారస్తులకు కానీ ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో పనిచేస్తున్న వారికి ఏమాత్రం దయా దాక్షిణ్యం లేకుండా వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. సరే, ఇది ఆ పార్టీ యొక్క సైద్ధాంతికత, వాళ్ళ లక్ష్యం, ఇవన్నీ కూడా మనం చర్చించాం. ఇది ఒక ఎలక్షన్ స్ట్రాటజీ కూడా చూస్తే ఏంటంటే, ఆయన అమెరికాలో ఏ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినా కానీ అమెరికా ఫస్ట్ అంటూ వాళ్ళలో ఒక పేట్రియాటిజం అంటే జాతీయ భావనను రేకెత్తించారు. సరిగ్గా చెప్పుకుంటే భారతదేశంలో నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఎలా ఉంటుందో దానికి ఇంచుమించు దగ్గరగా అక్కడ రిపబ్లికన్ పార్టీ ఉంటుంది. సో అయితే ఈ జాతీయ భావన అంటే మనం దేశం వెనకబడిపోతున్నాం, వలసవాదులు అంటే భారతదేశం నుంచి ఇతర దేశాల నుంచి ఇమ్మిగ్రెంట్స్గా వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలా బాగుపడిపోయి మన మీద తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు, మన డబ్బులతో వాళ్ళ దేశాల్లో చాలా బాగుపడుతూ ఉన్నారు అని చెప్పి ఆయన వాదిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ టారిఫ్స్ పెంచడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అసలు టారిఫ్ అంటే ఏంటి? టారిఫ్ అంటే ట్యాక్స్. అయితే ఈ ట్యాక్స్ని హెవీగా ఎలా ఇంపోజ్ చేస్తారు అంటే, ఏ దేశం అయినా మరొక దేశంతో రాజకీయ వ్యాపార లావాదేవీలు ఉంటాయి. రాజకీయ లావాదేవీలు ఉంటాయి, వ్యాపార లావాదేవీలు కూడా ఉంటాయి. వ్యాపార లావాదేవీలు అంటే ఇప్పుడు భారతదేశం కొన్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. మనకి ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా అక్కడి నుంచి ఆదాయం మనకి సమకూరుతూ ఉంటుంది. అయితే అమెరికా కూడా చైనా నుంచి భారతదేశం నుంచి కొన్ని దిగుమతి చేసుకుంటుంది, అక్కడి నుంచి వాళ్ళు కూడా మనకు కొన్ని ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇట్లా వైస్ వర్సాగా జరుగుతూ ఉంటాయి. అయితే సాధారణంగా ఏంటి అని అంటే, ఇప్పుడు అమెరికాలో ఉదాహరణకి మనం ఒకటి తీసుకుందాం. అమెరికాలో ఒక కంపెనీ ఒక 10 రూపాయలు సంపాదిస్తుంది అనుకోండి, అంటే సబ్బుల ఫ్యాక్టరీ పెట్టింది, ఏదో ఆదాయం ఒక 10 రూపాయలు సంపాదిస్తుంది అనుకోండి. మన భారతదేశానికి చెందిన వాళ్ళు, చైనాకి సంబంధించిన వాళ్ళు ఇదే సబ్బుల్ని వాళ్ళకి ఇంపోర్ట్ చేస్తూ, అంటే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే అది 5 రూపాయలకే వస్తుంది అనుకోండి. మరి అప్పుడు అమెరికన్ కంపెనీకి నష్టం కదా. ఈ ఇతర దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసిన సరుకులు ఏవైతే ఉన్నాయో తక్కువగా లభించడం వలన స్టాండర్డ్గా లోకల్గా ఉన్న అమెరికన్ కంపెనీ గుడ్ వాల్యూ పెరుగుతుంది. మరి అప్పుడు అమెరికన్ పీపుల్ ఏది కొంటారు, ఏది తక్కువ వస్తే అది కొంటారు. అంటే హ్యూమన్ నేచర్ అంతే కదా, ఏది తక్కువగా సౌలభ్యంగా ఉంటే అది కొంటారు. సో ఇలాగా ఇంపోర్ట్స్ని ఎక్కువగా చేయటం వల్ల భారత్ కానీ చైనా కానీ శ్రీలంక కానీ థాయిలాండ్ ఈ సౌత్ కంట్రీస్ అన్నీ కూడా ఎక్కువ, ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉండటం వలన వాళ్ళ దేశానికి ఇంపోర్ట్స్ అంటే దిగుమతి అవటం వలన
అక్కడ స్థానికంగా ఉండే వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే చైనా మనం చూసుకుంటే చాలా చీప్గా తయారు చేసేసింది ఏ వస్తువు అయినా, ఎందుకంటే అక్కడ లేబర్ ఉంది, ప్రొడక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో వెంటనే చీప్గా తయారు చేసిన వస్తువుని అక్కడ అమెరికాలో పడేస్తుంటే అమెరికన్ కంపెనీస్ వాళ్ళు అక్కడ రా మెటీరియల్ని, ముడిసరుకుల్ని, అక్కడ ట్యాక్సుల్ని పెట్టుకొని ఆ వస్తువు ధర 2 రెట్లు అవుతుంది. అంటే చైనా వాడిది ఆఫ్ ఉంటుంది. అంటే అక్కడ అమెరికాలో తయారైన వస్తువు 10 రూపాయలు ఉంటే చైనా వాడు ఇంపోర్ట్ చేసింది 5 రూపాయలే ఉంటుంది. భారతదేశం వాడు ఇంపోర్ట్ చేసింది 6 రూపాయలే ఉంటుంది. సో దీనివలన లోకల్ అమెరికన్ ఇంపోర్ట్ చేసిన వస్తువుల మీద ఆధారపడుతున్నాడు. సో ఇది గమనించిన ట్రంప్ ఏంటి అని అంటే, అమెరికా ఆర్థికంగా బలంగా ఉండాలి అని అంటే అమెరికన్ వ్యాపారస్తులు నిలబెట్టాలి. కాబట్టి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వస్తువుల మీద ట్యాక్సులు పెంచేయడం. అంటే ఇప్పుడు 5 రూపాయలకే ఒక సబ్బుని అక్కడ తీసుకెళ్తున్నాం అనుకోండి, 26% ట్యాక్స్ యాడ్ చేస్తే ఏమైంది, దానికి త్రిబుల్ అయిపోయింది. సో 15 రూపాయలు అయింది అనుకోండి, అక్కడ 10 రూపాయలకే అమెరికాలో సబ్బు వస్తుంది అనుకోండి. అప్పుడు మళ్ళీ అక్కడ ఏం చేస్తారు వాళ్ళు, 10 రూపాయలు ఏది తక్కువ ఉంటే అది కొనుక్కుంటారు. సో మన దేశం నుంచి ట్యాక్స్ అదనంగా చేర్చడం వలన ఇది 15 రూపాయలు అయిపోయింది. అప్పుడు దీనికి వెంటనే ఆర్డర్స్ తగ్గిపోతాయి. ఆర్డర్స్ తగ్గిపోతే వెంటనే మనం కూడా ఎక్స్పోర్ట్ చేయడం ఆపేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే అమెరికన్ కంట్రీస్ యొక్క వ్యాపారాలు లాభపడతాయి. ఎప్పుడైతే అమెరికన్ కంట్రీస్ వ్యాపారాలు లాభపడితే ఏమవుతుంది, వాళ్ళకి ఆర్డర్లు పెరిగినాయి అనుకోండి, ఏమైంది, ప్రొడక్షన్ పెరిగింది. ప్రొడక్షన్ పెరిగితే ఏమైంది, అక్కడ డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగితే సప్లై పెరిగింది. ఇది అంతా ఆటోమేటిక్ కదా. ఏదన్నా సరే ఒక వస్తువుకి డిమాండ్ ఉందనుకోండి, డిమాండ్ ఉంటే ప్రొడక్షన్ పెరిగింది, ప్రొడక్షన్ పెరిగితే మన సప్లై పెరిగింది, దానికి ఆదాయం పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ ఎకానమీ బాగుపడుతుంది కదా. సో అందుకని ఈ ట్రంప్ ఏం చేస్తూ ఉన్నాడంటే బయట నుంచి వచ్చిన ఇంపోర్ట్స్ని మొత్తానికి టారిఫ్స్ పెంచేస్తున్నాడు. రెండోది, అక్కడ వస్తువు కనుక డిమాండ్ పెరిగితే అక్కడ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఎగుమతి చేసిన వాళ్ళు మనం కానీ చైనా కానీ అన్నీ ఎగుమతి చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇక్కడ ఉద్యోగస్తులకి ఇక్కడ ఉద్యోగాలు తీసుకోవడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో అలా కాకుండా వాళ్ళకే అక్కడ కనుక తక్కువ ధరకే కనుక ఇంపోర్ట్స్ నుంచి వచ్చే వాటి మీద ట్యాక్స్లు వేసి తక్కువ ధరకే కనుక లోకల్ ప్రోడక్ట్ని ఇవ్వగలిగితే అక్కడ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి, అక్కడ కంపెనీలు పెరుగుతాయి, అక్కడ ఫ్యాక్టరీలు పెరుగుతాయి, అక్కడ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. సో అందువలన ఏం చేస్తున్నారు అంటే ఇంపోర్ట్స్ మీద హెవీ టారిఫ్లు వేస్తున్నాడు. దీని వలన లోకల్ గూడ్స్ రేట్స్ని అక్కడ ప్రజలు అందుకుంటున్నారు. టారిఫ్స్ ఎక్కువ అవడం దిగుమతి చేసుకున్న వస్తువుల రేట్లు అమాంతం పెరిగిపోతుంది. అంటే అక్కడ కంపెనీలకి లబ్ధి చేకూర్చడం, 2 ఉద్యోగాలు కల్పించడం, 3 ఇమ్మిగ్రెంట్స్ మీద కఠినమైన పాలసీలు ఉంచడం. అదేవిధంగా ఎప్పుడైతే అక్కడ ఫ్యాక్టరీలు, అక్కడ వాళ్ళకి ఉద్యోగం పెరిగింది, వాళ్ళ ఎకానమీ బాగా పెరుగుతూ ఉంటుంది. సో ఇది అందుకనే ట్రంప్ చాలా తెలివిగా ఏం చేస్తున్నాడంటే ఇతర దేశాల నుంచి వచ్చే వాటిని మొత్తాన్ని అడ్డుకట్ట వేస్తూ ఉన్నాడు. ఇది మంచిదే కదా అంటే మంచి చెడులు అనేవి మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దేశం నుంచి కూడా మనకు కొన్ని దిగుమతి అవుతూ ఉంటాయి. మరి మనం కూడా హెవీ టారిఫ్ మనం ఇంపోజ్ చేసాం అనుకోండి, మరి వైస్ వర్సాగా అవుతుందిగా. వాళ్ళ గూడ్స్ కూడా ఇక్కడ చెల్లుబాటు కాకపోతే మరి విదేశీ మారక ద్రవ్యం వాళ్ళకి ఎలా ఉంటుంది. సరే, అమెరికా బలమైన దేశం కాబట్టి ఎంత విదేశీ మారక ద్రవ్యాలు వాళ్ళకి కాకపోయినా అది లాంగ్ ప్యాటర్న్లో వాళ్ళకి ఇబ్బందే కదా. స్నేహ సంబంధాలు కోల్పోతారు కదా. ఇప్పుడు రాజకీయ సంబంధాలు ఒక్కటే ఆర్థిక సంబంధాలే ఉండవు కదా. రాజకీయ సంబంధాలు కానీ లేకపోతే ఇతరితర అనేకమైనటువంటి దేశాలతో మంచి సత్సంబంధాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఓవరాల్గా అంటే ట్రంప్ ఏం చేస్తున్నాడు అంటే అమెరికన్ కంపెనీస్ని, అమెరికన్ ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తూ ఇతర దేశాల మీద హెవీ ట్యాక్స్లు ఇంపోజ్ చేస్తూ ఇతను అమెరికాని చాలా ఉద్ధరిస్తున్నాను అని చెప్పి ఒక భావన తీసుకొస్తూ ఉన్నాడు. కానీ అన్ని దేశాలు కూడా ఒక మాట మీదకి వచ్చి మొత్తం ఎగుమతి చేయడం ఆపేసింది అనుకోండి, ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసింది అనుకోండి, అప్పుడు అమెరికాలో అన్ని వస్తువులు తయారవ్వవు కదా. కొన్ని ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇతర దేశాలను అన్ని కూడా ఎక్స్పోర్ట్స్ స్టాప్ చేసేస్తే అప్పుడేమైంది, అమెరికా మళ్ళీ ఇబ్బందులు పడుతుంది. కాబట్టి ఏదైనా సరే వ్యాపారంలో అటు ఇటు ఉండాలి, కానీ ఇటువంటి కఠినమైన వైఖరి తీసుకోవడం వలన అన్ని చోట్ల నుంచి ట్రంప్ వ్యతిరేకతని మూటగట్టుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ ఈ గ్లోబల్ ఎకానమీలో వ్యాపారం అనేది అందరికీ అత్యవసరం కాబట్టి దాన్ని లిబరలైజ్ చేయాల్సిన అవసరం ఉంది అని మనం చెప్పుకుంటూ ట్రంప్ మనసు మారాలని మనం మరొకసారి కోరుకుంటూ ఇమ్మిగ్రెంట్స్ పట్ల కఠిన వైఖరి ఉండకూడదని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.